ఓం నమ శివాయ. శంభో శంకర హరంబర మాదేవ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర. యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఇప్పుడు వృషభ రాశి వారికి ఈ ఉగాది నుంచి ఎలా ఉందో ఒకసారి చూద్దామమ్మా. దమ్మా వృషభ రాశి వారికి ఎలా ఉంది చూడమ్మా. వృషభ రాశి వారికి చూడండి, మీ పేరు మీద ఆలోచన రేఖాటంలా బాబా మీరు ఒకరికి మీరు మంచి మాట చెప్తారు, చెడు మాట మీకు వస్తుంది. మీరు తొడపుట్టిన వాళ్ళతోటి సుఖపడే జీవితం లేదండి. మీరు తొడపుట్టాలి ముగ్గురు అన్నారు, కానీ ఇప్పుడు ఉండాలి ఇద్దరిదే లెక్క. ఇంటికి నడిపించేవాడు నువ్వు ఒకడివి, కానీ మీ అదృష్టం రాత మంచిగా ఉంది. మీరు అన్నతమ్ముల వల్ల కానీ ఇక్కడ అక్క చెల్లెల వల్ల కానీ మీరు సుఖపడే జీవితం లేదు. మీ సొంత తెలివి, సొంత జ్ఞానం, మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతున్నాయి. కానీ మీరు తల్లి గర్భంలో పుట్టారు, 10-12 సంవత్సరాల వరకు మీరు సుఖపడ్డారు. తర్వాత మీ సొంత హిమ్మతి, సొంత కష్టం. మీకు చదువు జ్ఞానం అంటావా? చిన్న చదువులు, పై చదువులు ఉన్నాయి మీ పేరు మీద. పై చదువులు అంటే మీకు చదువు ఇంటర్ బీటెక్ వరకు ఉన్నదండి మీ వంతుల. కానీ మీకు చదువు మంచిగా ఉంది, అదృష్టం రాత మంచిగా ఉంది. మీకు దొరకాలంటే పెద్ద పెద్ద జాబ్లు కూడా దొరుకుతాయి. మీరు తెలుసుకుంటే ఆ భగవంతుడి దయ వల్ల ఏదో ఉన్నది తినాలి, లేకుంటే ఖామోషంగా ఉండాలన్నట్టు మీ కోరిక ఉంది. అది తప్పకుండా అవుతుందండి మీ పేరు మీద. కానీ మీ అదృష్టం రేఖ మంచిగా ఉందండి. మీ కోరిక ప్రశ్న కూడా బాగుంది. నువ్వు ఒకరికి డబ్బు ఇస్తావు కానీ తొందర తిరిగి రాదు. ఒకరికి నువ్వు మంచి మాట చెప్తావు కానీ చెడు మాట మీకే వస్తుంది. నువ్వు ఒకరి గురించి నువ్వు ఆలోచిస్తావు కానీ మీ గురించి ఎవరు ఆలోచించడండి. కానీ ఒకరి దావత్ల, ఒక డిన్నర్లా తినాలి తాగాలని పోతావు, మీద 500 ఖర్చు పెట్టి వస్తావండి. కానీ ఒకరిది 10 రూపాయలు తినాలని మీ కోరిక లేదండి. మీ అనుకున్న పనుల్లో కూడా మీకు మంచి జరుగుతుంది. మీ అనుకున్న పనుల్లో కూడా బాగుంది. మీకు కాబోయే భార్య కూడా మంచి అమ్మాయి వస్తుంది, చెడు అమ్మాయి కాదు, మంచి గడియ ఉన్నది. కానీ తొందర పడకండి. మీరు ఎంత నిదానం చేయండి అంత మంచిగుంది మీ పేరు మీద. అనుకున్న పనుల్లో మీకు శుభం అవుతుందండి. ఆ భగవంతుని దయ వల్ల మీ పేరు మీద 5 వారాలు ఆంజనేయ స్వామికి దీపారాజ్యం పెట్టండి. మీ ఉన్న దరిద్రం మొత్తం వెళ్ళిపోతుంది. ఈ కొత్త సంవత్సరంలో కానీ మీరు ఏదైనా సాధించాలనుకుని అవుతుందండి. కానీ మీ పేరు మీద నలుపు వస్త్రం మాత్రం వేసుకోకండి. వేసుకున్న బట్ట మాత్రం ఇతర వాళ్ళకి వేయవద్దు, మంచిది కాదు. కానీ వృషభ రాశి వారు మంచిగా ఉంది. మీరు నిజ మాటకి పానం ఇస్తారు, అవద్ద మాటకి చెప్పులేపుతారు. కానీ ఒకరికి మీరు సహాయపడతారు కానీ మీకు ఎవరు సహాయపడారండి. జై శ్రీరామ్.